ఆయిల్స్, వంట నూనెలు ఏది వాడాలి? ఏది మంచిది? ఇది చాలా చాలా డౌట్ ఉంది కదండీ! రీసెంట్ రిపోర్ట్స్ మంచివి ఏవున్నా గానీ మనం షేర్ చేసుకుంటున్నాం కదా! ఇండియన్స్‌కి మనం బాగా డీప్ ఫ్రైలు ఇష్టపడతాం. అవునన్నా, కాదన్నా గానీ. బాగా వేడి చేసే వంటలు చేసుకుంటాం గదండీ! అదే ఫారినర్స్ అయితే ఆలివ్ ఆయిలు అట్లా పైపైన అలా అలా చల్లుకొని తినేయటం అలవాటు. చాలామంది అసలు ఆయిల్ లేకుండా తింటారు. మనకి ఆయిల్ లేకుండా కూర ఉంటుందా? ఆయిల్ లేకుండా స్నాక్స్ ఉంటాయా? ఆయిల్ లేకుండా ఉదయం గడవదు, మధ్యాహ్నం గడవదు, రాత్రి భోజనం కూడా గడవదు కదండీ! ఈవెన్ బిర్యానీ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. రైస్ బ్రాన్ ఆయిల్ పర్ఫెక్ట్. ఇండియన్స్‌కి ఇది పర్ఫెక్ట్ అని చెప్తున్నారు. ఎందుకంటే మన వంట స్టైల్స్‌కి ఇది పర్ఫెక్ట్ అని చెప్పి చెప్తున్నారు. అంటే మన వాళ్ళ పాత అలవాట్లు ఉన్నాయి కదండీ! మరి ఈ పాత అలవాట్లన్నిటికి ఈ ఆయిలే కరెక్ట్‌గా ఫిట్ అవుద్ది. 232 సెంటీగ్రేడ్ వరకు వేడి చేసినా గానీ ఏం కాదు. పోషకాలేమి పోవు. పైపెచ్చు దీనివల్ల ఉండే మేలు 1, 2 కాదు. సో, రైస్ బ్రాన్ ఆయిల్ విషయంలో మీరు డీప్ ఫ్రై చేసుకున్నా, ఏం చేసుకున్నా గానీ మంచి ఆరోగ్యమే ఉంటుంది. భయపడక్కర్లేదు అంటారు. రైస్ బ్రాన్ అనంగానే ఇదేదో రైస్ నుంచి తీశారేమో, ఏదైనా అయిపోతుందేమో అనుకుంటాం. రైస్ మీద పొట్టు ఉంటుందండి. చాలా చాలా వాల్యుబుల్ ఆ పొట్టు. మనం మంచి పాలిష్డ్ బియ్యానికి అలవాటు పడి ఆ పొట్టంతా తీసి పక్కన పడేస్తున్నాం. కనీసం ఈ రైస్ బ్రాన్ వాడితే, ఎందుకంటే ఆ పొట్టు నుంచి తీస్తారండి. ఆ పొట్టులో ఉండే పోషకాలన్నీ కూడా మళ్ళీ చక్కగా ఆయిల్ రూపంలో వచ్చి మంచి కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, యాంటాక్సిడెంట్లు ఇవన్నీ ఉంటాయండి. జస్ట్ ఒక టేబుల్ స్పూన్ రైస్ బ్రాన్ ఆయిల్‌లో 120 క్యాలరీలు ఉంటాయి. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. పొలోమని పోసేయకూడదు. అలాగే కొవ్వు కూడా ఉంటుంది. ఒక 14 గ్రామ్స్ కొవ్వు, ఒమేగా 6, ఒమేగా 3 మిగిలిన ఆయిల్స్‌లో చాలా తక్కువ దొరుకుతుంది. ఇక్కడ దొరుకుతాయి. సో, మరి కొలెస్టరాల్ తక్కువ ఉంటుంది. గుండెకు మేలు చేసే ఒరైజనాల్ అనే సప్లిమెంట్ ఉంటుందండి. జాగ్రత్తగా వినండి. ఈ ఒరైజనాల్ అనేది మిగిలిన చోట చాలా చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ కొన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది. ఈ ఒరైజనాల్‌తో పాటు టోకోఫెరల్స్ అని చెప్పి యాంటాక్సిడెంట్లండి. అంటే రీసెంట్‌గా వచ్చిన రిపోర్ట్‌ని నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఇవి ఈ ఒరైజనాలు, టోకోఫెనాలు ఫ్రీ రాడికల్స్. బాడీలో ఫ్రీ రాడికల్స్ తీసుకొచ్చే ప్రమాదం అంతా ఇంత కాదు. వీటి మీద ఫైట్ చేసి రోగనిరోధక శక్తి పడిపోకుండా కాపాడి, మనం బాడీ ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటుంది కదండీ! చీటికి, మాటికి, జలుబు, దగ్గు వగైరా వీటికి కూడా రాకుండా చేయటానికి రైస్ బాన్ ఉపయోగపడుతుందని చెప్తూ, అలాగే ముఖ్యంగా షుగర్ పేషెంట్లకి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా చాలా ప్రాబ్లమ్ కదండీ! మిగిలిన ఆయిల్స్‌లో చాలా ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇందులో ఈ గ్లైసెమిక్ లోడ్ చాలా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇది మెరుగుపరుస్తుంది. ఇన్సులిన్ స్పైక్ సడన్‌గా పెరగకుండా ఉంచుతుంది. ఈవెన్ ఆయిల్ పుల్లింగ్ చేసినా గానీ ఇందులో బ్యాక్టీరియా ఉండదు, చచ్చిపోతుంది. అంటే నోట్లో బ్యాక్టీరియా చచ్చిపోతుంది అని చెప్తోంది. ఇది నేను చెప్తోంది కాదు, డబ్ల్యూహెచ్ఓ కూడా చెప్తోంది. మీకు కావాలంటే ఆ రిపోర్ట్ కూడా షేర్ చేస్తాను. దయచేసి చూడండి. మరి ఈ గోధుమ, వరి పొట్టు నుంచి తీస్తారండి ఇది. మంచి కొలెస్టరాల్ ఉంటుంది. చాలా చాలా మంచి సూక్ష్మ పోషకాలు ఇందులో ఉంటాయని చెప్పి డబ్ల్యూహెచ్ఓ చెప్తోంది. ఇక్కడ ఫిజికల్లీ రిఫైన్డ్ చేసినటువంటి ఈ రైస్ బ్రాన్‌లో 10,000 ప్లస్ పీపీఎం ఒరైజనాల్స్ ఉంటాయి అంటండి. ఏ ఆయిల్‌లో కూడా అంత ఉండవు. సో, ఇది సహజమైన యాంటాక్సిడెంట్‌గా పనిచేసి బాడీకి చాలా చాలా మేలు చేస్తుంది అని చెప్తున్నారు. సో, మరి మనం ఎలాగూ పాలిష్డ్ బియ్యమే తింటున్నాం. మరి పాలిష్డ్ బియ్యం తింటూ ఏదైతే పోగొట్టుకుంటున్నామో దాన్ని ఈ రూపంలో తెచ్చుకుందాం. లేదండి, నేను బియ్యం పాలిష్డ్ కాదు, ముతక బియ్యమే తింటాననేవాళ్ళు సూపర్, ఇంకేమీ ఆలోచించొద్దు. ఇంకా రెండోది, గుండె ఆరోగ్యం అందరికీ అవసరం కదండి. 25, 30 ఏళ్లకే అయిపోతుంది మన పని. చాలామంది పరిస్థితి తెలుసు కదా, ఎప్పుడు ఆ గుండె ఆగిపోతుందో తెలియదు. సో, మరి గుండె ఆరోగ్యం విషయంలో కూడా ఈ రైస్ బ్రాన్ ఆయిల్ బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. కొలెస్టరాల్ని కంట్రోల్ చేస్తుందని చెప్పి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ స్వయంగా చెప్తోందండి. ఏది, ఇందాక ఒక సప్లిమెంట్ చెప్పాను చూడండి, ఒరైజనాల్ అనేది, అది ఈ ఆయిల్‌లో ఉంటుంది, మిగిలిన ఆయిల్‌లో ఉండదు అని. కానీ ఇక్కడ పొలోమని స్పూన్లు వేసుకోకూడదు. ఇందాకడ చెప్పాను కదా, ఒక స్పూన్‌కి 120 క్యాలరీస్ ఉంటాయని. సో, మరి నలుగురు ఉన్నట్టయితే, నలుగురున్న కుటుంబానికి ఎన్ని స్పూన్లు వాడాలనేది మీ చాయిస్‌కే వదిలేస్తున్నాను. సో, కానీ మనం జనరల్‌గా రోజుకి ఒక మనిషికి 1500 నుంచి 1800 క్యాలరీలు సరిపోతుందండి. కానీ మనం 3000, 4000, 10,000 క్యాలరీలు కూడా తీసేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, గుర్తుంచుకోండి. కానీ ఇదే మామూలు ఆయిల్‌తో పోల్చుకుంటే, మామూలు ఆయిల్ అయితే అన్ని క్యాలరీస్ అందేస్తాయి. ఇదే ఆయిల్ అయితే
అన్ని క్యాలరీస్ అందే అవకాశం ఉండదు. 300-400 క్యాలరీసు ఇక్కడ తగ్గుతాయి. సో, బరువు తగ్గే అవకాశం ఉంటుంది. కొలెస్టరాల్ పెరిగే అవకాశం ఉండదు అని చెప్పి చెప్తున్నారు. సో, మరి మనం ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసుకుంటాం, డెలివరీ ఇచ్చేస్తాం. వాడొచ్చి ఇచ్చేస్తాడు. అందులో ఏ ఆయిల్ కలిపారంటే మీకు తెలీదు. పామ్ ఆయిలే కలుపుతున్నాడా, ఇంకా ప్రమాదకరమైన ఆయిల్స్ కలుపుతున్నారా, వాడేసినవి కలుపుతున్నారా, ఇవేమీ తెలీదు. అదే రైస్ బ్రాన్ ఆయిల్ పెట్టుకుంటే, ఇంట్లో వండుకుంటే ఇదిగో ఎంత అవకాశం ఉంది, ఎంత మంచి జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో, మరి మీకు ఈ రైస్ బ్రాన్ మీద ప్రత్యేకంగా ఏమైనా అభిప్రాయం ఉందా? వాడారా? వాడుతున్నారా? మీ అభిప్రాయం కూడా చెప్పండి. ఎందుకంటే మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఇండియన్స్కి ఇది సరైన ఎంపిక అంటున్నారు భారతీయులు. మళ్ళీ గుర్తు చేస్తున్నాను చివరిలో, విపరీతంగా మన వాళ్ళు వాడేస్తూ ఉంటారు ఆయిల్స్, విపరీతమైన వేపుళ్ళు, ఫ్రైల్లో ఉంటారు కదండి. సో, మరి ఈ రిపోర్ట్ ఏం చెప్తోంది అంటే, ఫేమస్ రిపోర్ట్స్ అన్నీ మనం చెప్పుకుంటున్నాం. ఇదిగో రైస్ బ్రాన్ వాడండి, అది కూడా లిమిటెడ్గా వాడండి. మిగిలిన ఆయిల్స్తో పోల్చుకుంటే ఇది చాలా మంచి చేస్తుంది అని చెప్తుంది. ఇక్కడ మీ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. మీకు నచ్చితే కామెంట్ చేస్తే ఇలాంటి విషయాలు ఇంకా షేర్ చేసుకుందాం. ఆరోగ్యానికి సంబంధించి, లైఫ్ స్టైల్కి సంబంధించి చాలా విషయాలు మనం చెప్పుకుంటున్నాం. ప్రతి విషయాన్ని కవర్ చేసుకుందామండి. ఫేమస్ రిపోర్ట్స్ అన్నీ కూడా నేను షేర్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉండండి.